చేపలను బాగా కడుక్కోవాలి. క్లీన్ చేసిన చేపలకి ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేపలను బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి చేపకి కూడా కారం, ఉప్పు తగిలేలాగా. తర్వాత చింతపండు మనం సైడ్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా దగ్గరగా వేగించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలాను అందులో వేసుకోవాలి. తగినంత మసాలాను బాగా వేపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా కలుపుతూ మనం చేయాలి. చింతపండు సైడ్ని పెట్టిన చింతపండు బాగా మిక్స్ చేసుకోవాలి. చేపలను మనం పక్కన పెట్టుకున్న చేపలు అందులో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా గరిటెతో కలపకూడదు. కలిపితే చేపలు ముక్కలుగా తయారయ్యి అసలు చేపల్లా ఉండవు. అందుకు మీరు జాగ్రత్తగా కలుపుకొని దగ్గరగా ఉంచుకొని ఉండాలి. అందులోని మనం కలుపుకున్న పులుసును వేసుకోవాలి. వేసుకున్న చేపలను 1-2 సార్లు బాగా మిక్స్ చేసుకుంటూ పక్కన పెట్టుకున్న చేపల పులుసు రెడీ.